55వ కీర్తన 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. 55వ కీర్తన. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించుము. నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించిందునే అనుకుంటుని. దేవుని సహాయ నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నమ్మదగిన దేవా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి ప్రభువా, ఈ సాయంకాల సమయంలో యొక్క ప్రార్థన సమయంలో మాకు ఇచ్చిన స్తోత్రములు ఆశించండి. పాడదారం అయిపోతున్నందుకే స్తోత్రము. చదివిన వాక్య భాగం ఆశించండి. మాతో మాట్లాడండి. ఈ వాక్యము జంతు తేనె దారుల కంటే మధురమైన ఈ వాక్యము మా పాదములు దీపం, మా త్రోవ వెలువేలు. ఈ వాక్యం తండ్రి నేను మా ఆత్మీయ ఆహారమని మీరే మాట పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం చూసినట్లయితే 55వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు. నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ దేవునితో దావీదు మనవి చేయుచున్నాడు. ఏమిటంటే, ఫస్ట్ నా ప్రార్థన ఆలకించమంటున్నాడు. ఆలకించాలి. నేను చేసే విన్నపాలు వాటికి విముఖుడై ఉండొద్దు అంటూ ఉన్నాడు. నా మనవి, నేనేమి మనవి చేస్తున్నానో వాటిని ఆలకించి మరలా ఉత్తరమిమ్ము అంటా ఉన్నాడు. మొదటిగా ప్రార్థన ఆలకించుము అంటా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన ఆలకించాలి? ఎందుకు దేవునికి నా విన్నపము, నా ప్రార్థనకు ఉత్తరమిమ్మని దావీదు అంటున్నాడు అంటే, దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీరు అన్నీ వచ్చినప్పుడు దావీదు దేవుని దగ్గర విన్నపం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి సమస్యలలో ఉన్నాడు దావీదు అంటే, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతులని విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గల వారినను హింసిస్తున్నారు. దావీదు జీవితంలో చూసినట్లయితే బహు చింతాక్రాంతుడైపోయినాడు. శత్రువుల యొక్క బలాత్కారం, వాళ్ళ శబ్దం, దుష్టుల బలాత్కారం, చింతాక్రాంతం. ఒక శత్రువు అయితే కొంచెం పర్వాలేదు. అయితే దావీదుకు కుటుంబంలో బయట అంతలక్కల శత్రువులు అయిపోయినారు. దావీదుకు దుఃఖము, విశ్రాంతి లేదు. మూలుగుచున్నాను అన్నాడు. మూలుగుచున్నాడు. ఆ యొక్క శ్రమ, బాధ ఎక్కువై మూలుగుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? శత్రువులు, దుష్టులు అంటే దోషము మోపుచున్నారు అని మనం చూస్తున్నాం. ఆగ్రహము గలవారై నన్ను హింసిస్తున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులు, వణుకు నాకు కలుగుచున్నది. ఏమిటి ఈ పరిస్థితి? దావీదు పరిస్థితిలో చూసినట్లయితే శత్రువులు, దుష్టులు అందరూ ఆవరించి దావీదును హింసిస్తూ ఉన్నారు. దావీదుకు వేదన ఎలా ఉందంటే, బాధ, హింసిస్తున్నారు ఆగ్రహము గలవారై అని చెప్తున్నాడు. నా గుండె నాలో వేదన పడుచున్నది.
మరణ భయం నాలో పుట్టుచున్నది అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అనేక సందర్భంలో మన జీవితంలో శత్రువులు మన చుట్టుముట్టినప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో, లోపట శత్రువులు, బయట శత్రువులు, అటువంటి పరిస్థితులలో భయము, దిగులు, చింత, దిక్కుతోచని స్థితి, దావీదు పరిస్థితి అలాగే ఉంది. అందుకే ఈ సమయంలో ఖచ్చితంగా నువ్వు నా ప్రార్థన వినాలి, నాకు ఆ ఉత్తరము దయచేయాలి, నా ప్రార్థనకు విముఖుడమి ఉండకము అంటా ఉన్నాడు. ప్రియులారా, దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, శత్రువులు, దుష్టులు అతనికి కలుగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దావీదుకి ఏమైందంటే మరణ భయం అని మనం చూస్తూ ఉన్నాం. మరణ భయం, దిక్కుతోచిన పరిస్థితి అని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో దావీదు ఒక ఆప్షన్ అడుగుతా ఉన్నాడు. ఒక విధమైనటువంటి అవకాశం ఉండింటే బాగుండు అనుకుంటున్నాడు. కింద వచనాల్లో మనం చూసినట్లయితే, ఇటువంటి శ్రమలలో శత్రువులు మనం చుట్టుముట్టినప్పుడు, మన శత్రువు సైతాన్, ఈ సైతాను అనేక పన్నాగములు చేసి మనల్ని శ్రమల పాలు చేసినప్పుడు, కష్టాలు బాధలలో ఉన్నప్పుడు ఈ లోకము కూడా మనకు శత్రుత్వముగా చూస్తుంది. ఇటువంటి సమయంలో మరణ భయము పుట్టినటువంటి సమయములో ఏమి చేయాలి? దావీదుకు వచ్చిన ఆలోచన మనకి రావాలి. ఏమి చేయాలి? ఇప్పుడు మరణ భయము, దిగులు పట్టుకున్నది, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, దావీదు ఉన్నటువంటి పరిస్థితులలో మనముంటే మనము ఏమి చేయాలి? చూసారా, దావీదు ఏమంటున్నాడంటే, ఈ సమయంలో 6వ వచనం చదివినట్లయితే, 55వ కీర్తన 6వ వచనంలో, ఆహా గువ్వవలే నాకు రెక్కలున్నాడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే. దావీదు ఇటువంటి దిగులు, ఇటువంటి భయము, ఇటువంటి శ్రమలో, ఇటువంటి కష్టములో ఏమనుకుంటున్నాడంటే, ఈ యొక్క గువ్వకు రెక్కలు ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎగిరిపోతూ ఉంటుంది. నాకు లేవే రెక్కలు, ఆహా గువ్వవలే నాకు రెక్కలు నేడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే అంటా ఉన్నా. రెక్కలు లేవు మనకి. ఒక సమస్య వచ్చింది, శత్రువుల నుంచి సమస్య వచ్చింది, మనం తప్పించుకునే మార్గం లేదు. అయితే అలాంటప్పుడు 2 రెక్కలుంటే నేను హాయిగా ఎక్కడో ఎగిరిపోయి హాయిగా ఉందును. దావీదు చెప్పేటువంటి మాట, గువ్వవలె నాకు రెక్కలు నీడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే అంటున్నాడు. మనకు కూడా రెక్కలు అవసరమై ఉన్నది. ఈ రెక్కలు మనకు శ్రమలు వచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, దుష్టులు సమీపించినప్పుడు, మనకు శత్రు భయం వచ్చినప్పుడు, దిక్కుతోచిన స్థితిలో మరణ భయం వచ్చినప్పుడు, ఏమి అర్థం కాని పరిస్థితులలో మన జీవితంలో కూడా పావురము వలె, గోవ వలె మనకు 2 రెక్కలు అవసరమైనది అని మనం చూస్తున్నాం. ఆ 2 రెక్కలు, ఒకటి విశ్వాసము, రెండవది ప్రార్థన అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అటువంటి సమయంలో మనము బంధువులను ఆశ్రయిస్తుంటాం. కష్ట సమయంలో, కన్నీరు సమయంలో, బాధలో మనము బంధువులను ఆశ్రయిస్తుంటాం. లేకపోతే ఏదైనా డబ్బు ఉంటే ఏమైనా చేయగలం అనుకుంటాం. లేకపోతే ఎవరైనా స్నేహితులు వచ్చి సహాయం చేయాలనుకుంటాం. కానీ ఎవరు మనకు సహాయం చేయలేరు. అయితే మనమే రెక్కలు ధరించుకొని ఆ సమస్య నుంచి మనం దాటిపోవాలి. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం కలిగి ఉండుట. రెండవది ప్రార్థన. విశ్వాసం అనే రెక్క, రెండో రెక్క ప్రార్థన అనేటువంటి రెక్క. 2 రెక్కలలో ఒక్క రెక్క ఇరిగిపోయినా కూడా ఎగిరిపోలేము. కాబట్టి మన జీవితంలో, నా జీవితంలో విశ్వాసం అనే రెక్క ఉండాలి, ప్రార్థన అనేటువంటి రెక్క ఉండాలి. ఈ 2 రెక్కలలో విశ్వాసం లేకుండా ప్రార్థన చేసిన వ్యర్థమే. ప్రార్థన విశ్వాసం ఉండి ప్రార్థన చేయకుండా దేవుడే సహాయం చేస్తాడని ఉండడం కూడా అది మంచిది కాదు. కాబట్టి
విశ్వాసము కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి అంటున్నారు. ఈ సమస్య నుంచి దాటిపోవడానికి, ఈ యొక్క దిగులు, చింత, బాధ, శత్రువు తెచ్చేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించుకొని పోవడానికి మనకు 2 రెక్కలు అవసరమైనది. అదే ప్రార్థన అనేటువంటి రెక్క, విశ్వాసం అనేటువంటి రెక్క. అందుకే యేసు ప్రభు కూడా ఆ 2 గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ 2 విషయాలు చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఆ 2 అవసరమై ఉన్నది. మార్కు రాసిన సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం, ఒక నిమిషం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇక్కడ ఒక వ్యక్తికి సమస్య వచ్చింది, దయ్యం పట్టింది. అయితే శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినారు. అప్పుడు యేసు ప్రభు 2 మాటలు ఉపయోగిస్తున్నారు. ఒకటి 19 వచనం, 9:19. మార్కు 9:19. అందుకైన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు సహింతును. ఇక్కడ ఏమంటున్నాడు? శిష్యులతో అంటున్నాడు, విశ్వాసము లేని తరము వారలారా. ఆ యొక్క సమస్య, ఆ బాలుల్లో ఉన్నటువంటి సమస్యను తొలగించడానికి విశ్వాసం లేదు మీకు అంటున్నాడు. మీకు విశ్వాసము లేని వారలారా అంటున్నాడు. లాస్ట్లో మళ్ళా మేము ఎందుకు ఆ దయాన్ని వెళ్ళగొట్టలేమని ఇంటికి వచ్చినాక అడిగితే మళ్ళీ లాస్ట్ వచనం అంటాడు. 29వ వచనం, 9వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 9:29. అందుకైన ప్రార్థన వలననే గాని ఏ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైన వదిలిపోవట అసాధ్యము అంటున్నాడు. ప్రార్థన అన్నకాడ ఉపవాసము అని ఉంటుంది. ఉపవాస ప్రార్థన, ప్రార్థన. ప్రియులారా, ఒకటి మీకు విశ్వాసము లేదు. ఆ బాలుడిలో ఉన్నటువంటి ఆ దయ్యాన్ని, ఆ సమస్యను తొలగించడానికి మాకెందుకు చేత కాలేదంటే, ఒకటి విశ్వాసం లేని వారులా అన్నాడు. తర్వాత ప్రార్థన లేదు. ప్రార్థన వల్లనే పోతుంది. ఈ విధమైనటువంటి వదిలిపోవాలి అంటే ప్రార్థన వలననే అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకటి మనకు విశ్వాసం కొద్దుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము, కానీ ఇది అవుతుందో కాదో అని మనం అనుకుంటాం. ఒకసారి వర్షం రాకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాం, మళ్ళీ గొడుగు మాత్రం పక్క తీసుకొని పోతాం, ఆ డౌటు. కాబట్టి కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, కానీ అది అవుతుందో కాదో అనే అవిశ్వాసంతో మనము మరలా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన చెయ్యము, విశ్వాసము ఉండదు. ప్రార్థన, విశ్వాసం అనేటువంటి రెక్కలు ఉంటే ఆ యొక్క కష్టమైన పరిస్థితి, దుఃఖమైన పరిస్థితి, ఆ సమస్య నుంచి మనము ఎగిరిపోగలము, దాటిపోగలము. ఆ సమస్యను అధిగమించాలి అంటే, ఆ సమస్య నుంచి మనం విడిపించబడాలి అంటే మనలో విశ్వాసము ఉండాలి, ప్రార్థన ఉండాలి అని మనం చూస్తున్నాం. ఈ రెక్కలు ధరించుకొని గోవలే నాకు రెక్కలు ఉన్నాయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే అన్నాడు. త్వరగా దూరంగా పారిపోయి, దూరంగా ఆ సమస్య నుంచి దూరంగా పారిపోయి ఏం చెబుతున్నాడు? 7వ వచనంలో ఏమంటున్నాడు? 7:8, 55వ కీర్తన 7వ వచనము 8వ వచనం. ఇక్కడ ఈ రెక్కలు ధరించుకొని, విశ్వాసము, ప్రార్థన అనేటువంటి రెక్కలు ధరించుకొని దూరంగా పారిపోతాము. అక్కడ వేటిని మనం తప్పించుకొని పోవాలి? త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకొని, పెనుగాలిని తప్పించుకోవాలా, సుడిగాలి తప్పించుకోవాలా?
ఈ పెనుగాలి సుడిగాలి అనేటువంటి తప్పించుకోవాలి అంటే రెక్కలు ఉండాలి. రెక్కలు వచ్చిన తర్వాత పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని పోవచ్చు అని దావీదు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆహా, రెక్కలు ఉన్న ఎడల పెనుగాలి ఒకటి ఉంది, సుడిగాలి ఉంది. పెనుగాలి సుడిగాలి. పెనుగాలి అంటే దూరం నుంచి గొప్ప శబ్దముతో గాలులతో వీచుకొని వస్తూ ఉంటుంది. మనకు అర్థమైపోతుంది పలానా చోటు నుంచి పెద్ద గాలి వస్తుంది అని మనకు అర్థమైపోతుంది పెనుగాలి. సుడిగాలి అనేటువంటిది అక్కడే ఆ ప్రాంతంలోనే సుడి తిరుగుతూ ఉంటుంది. పెనుగాలి అనేటువంటిది చాలా దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటుంది. శబ్దం చేసుకుంటా చెట్లు చేమలు అన్నీ శబ్దంతో పడేసుకుని, అంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద రేకులు కొమ్మలు చెట్లు కొమ్మలు ఇరిగిపోవటం మనం చూస్తూ ఉంటాం పెనుగాలి అని. రెండవది సుడిగాలి. సుడిగాలి అనేటువంటిది ఆ గాలి అంతా ఒక చోట చేరుకొని అదే ప్రాంతంలోనే దుమ్మంతా లేచి ఒక సుడి తిరుగుతూ ఉంటుంది. దాన్ని సుడిగాలి అంటాం. మనకు తెలుసు పెనుగాలి సుడిగాలి. పెనుగాలి అనేటువంటిది బయట నుంచి శత్రువుల నుంచి వచ్చేటువంటిది. బయట అనేక గ్రూప్స్ ఉన్నాయి, శత్రు సమూహాలు ఉన్నాయి. వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, దేవుని బిడ్డలపైన వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. పెనుగాలి అంటే బయట నుంచి మనకు విరోధముగా వచ్చేటువంటి సమస్య పెనుగాలి. బయట నుంచి శత్రువుల నుంచి, అంటే క్రైస్తవులు అంటే ఇష్టం లేని వారు, ప్రార్థన చేయడం అంటే ఇష్టం లేనిటువంటి వారు, వాళ్ళంతా గుంపుగా ఒకేసారి దాడి చేస్తూ ఉంటారు. ఇదే పెనుగాలి. ఆ పెనుగాలిని తప్పించుకోవాలి అని మనం చూస్తున్నాం. రెండవది సుడిగాలి. సుడిగాలి అంటే మనలోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. మన కుటుంబంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మనమే వేరే వాళ్ళు తప్పు లేకపోయినా మనమే ఆలోచిస్తూ ఉంటాం. ఆ బ్రదర్ ఇట్లా అన్నాడు, ఈ సిస్టర్ ఇట్లా అన్నది అని చెప్పి లోపల 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 సుడిగాలి తిరుగుతూ ఉంటుంది. బయట నుంచి వచ్చే పెనుగాలి కన్నా సుడిగాలి చాలా డేంజర్. పెనుగాలి మనకు కంటి కనపడుతుంది, అయ్యా వస్తుంది, తప్పించుకొని పోవడానికి కొంచెం సమయం ఉంటుంది. కానీ సుడిగాలి మన కుటుంబంలోనే మనలోనే స్టార్ట్ అవుతూ ఉంది. మనమే ఊహించుకుంటూ ఉంటాం. ఒక బ్రదర్ పలకలేదంటే, ఏదో చూడకపోతే నన్ను చూడకుండా పోయినాడు, నన్ను ప్రేమించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది, బంధువుల మధ్య సంఘంలోనే స్టార్ట్ అవుతుంది. అంతే అనుమానాలు. ఆ వ్యక్తి మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు, ఎందుకో నాతో మాట్లాడట్లేదు, ఎందుకో చూడనట్టు పోయినాడు, ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి పాపం చూడలేదు, అయితే మనమే ఊహించుకుంటూ ఉంటాం. ఒక సిస్టరు ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా పాస్టర్ గారు నాకు చావాలని ఉంది, ప్రార్థన చేయమన్నది. ఒక సహోదరి పాస్టర్ దగ్గరికి, సేవకుడి దగ్గరికి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయి, నేను చనిపోవాలా అంటే, ఎందుకు చావాలని ఉందమ్మా నీకు ఎందుకు చావాలని ఉంది అని అంటే, నువ్వు ఫస్ట్ ప్రార్థన చేయి, నేను చచ్చిపోతాను, నువ్వు ప్రార్థన చేస్తే పోతుంది, నువ్వు ఫస్ట్ చెప్పు, నేను తర్వాత ప్రార్థన చేస్తాను, నీ సమస్య ఏదో చెప్పు, ప్రార్థన చేసిన తర్వాత చచ్చిపోదు కానీ అన్నప్పుడు, మా ఇంట్లో నాతో ఎవరు సరిగా పలకట్లేదు అని చెప్పింది. ఎవరు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పింది. భర్త పిల్లలు ఎవరు ప్రేమించట్లేదు అని చెప్పింది. ప్రేమించట్లేదని అనిపిస్తుందా అని అడిగినప్పుడు, వాళ్ళు ప్రేమించలేదా నువ్వే అనుకుంటున్నావంటే, నేనే అనుకుంటున్నాను, నేను వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నాను అని ఆమె అంటుంది. కాబట్టి నువ్వే ఊహించుకుంటున్నావమ్మా, వాళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళు ప్రేమించట్లేదని నువ్వు ఊహించుకుంటున్నావు, అది నీ అనుమానం. కాబట్టి మీరు అలా చేయకూడదని ఆయన వాక్యం చెప్పి పంపించినాడు. ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తున్నారు, కానీ ఏదో సరిగా పట్టించుకోవట్లేదు, ఏదో సరిగా మాట్లాడట్లేదని, నన్ను ప్రేమించట్లేదని ఆమె ఊహించుకున్నది. ఇది నువ్వు ఊహించుకున్నావు, ఇది సుడిగాలి. వేరే వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించి నువ్వు ఒక సుడిగాలి సృష్టిస్తూ ఉన్నావు. వేరే సంఘములో అనేక సంఘాలలో సమస్య రావడానికి కారణము మనమే సుడిగాలి. కాబట్టి సేవకుడి మీదనో సేవకురాల మీదనో
విశ్వాసుల మీదనో ఏదో ఒక అపోహ, ఏదో ఒక నింద మోపి అనేక మంది సంఘములో గలిబిలి సృష్టిస్తూ ఉన్నారు. ఈనాడు సంఘములలో సమాధానం లేకపోవడానికి కారణము సంఘాలలో ఉన్న సుడిగాలి. ఈ సుడిగాలి వలన అక్కడే సమస్య అక్కడే వస్తుంది. పెనుగాలి బయట నుంచి వస్తుంది, సుడిగాలి మనలోనే ప్రారంభమవుతా ఉంది అని మనం చూస్తున్నాం. మనకై మనమే ఊహించుకుంటున్నాం, మనకై మనమే అపార్థం చేసుకుంటున్నాం, మనకై మనమే తప్పుడు ఆలోచన కలిగి, తప్పుడు ఉద్దేశం కలిగి మనం అపార్థం చేసుకొని ఆ తర్వాత నిదానంగా ఆ విషయం బయటకు వస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ సుడిగాలి ఉంటే చాలా డేంజరు. ఈ సుడిగాలి ప్రమాదము ఒకేసారి బయటకు వచ్చేస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా సంఘాలలో పెనుగాలి నుంచి వచ్చే సమస్య కొద్దిగా 1-2 ఉంటే, సుడిగాలి నుంచి వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి అని మనం చూస్తున్నాం. 90% సుడిగాలి అయితే పెనుగాలి వలన వచ్చేది కొద్దిగే అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పెనుగాలి, ఈ సుడిగాలిని తప్పించుకోవడానికి, బయట నుంచి వచ్చే సమస్యను తప్పించుకోవడానికి, మనలో ప్రారంభమయ్యే సుడిగాలిని తప్పించుకోవడానికి మనకు ఒక విశ్వాసము, ప్రార్థన అవసరమై ఉన్నది. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన కలిగి మనం అందరూ ఏకీభవించాలి. మనం ఇతరుల పట్ల ఎటువంటి అనుమానం, ఎటువంటి సందేహాలు కలిగి ఉండకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని క్షమించే గుణం కలిగి ఉండాలి, ప్రేమించే గుణం కలిగి ఉండాలి అని మనం చూస్తున్నాం. దావీదు ఈ శ్రమలలో, ఈ కష్టాలలో, ఈ బాధలలో నాకు రెక్కలుంటే నేను ఈ యొక్క సుడిగాలిని, పెనుగాలిని తప్పించుకొని దూరముగా పారిపోయి ప్రశాంతంగా ఉందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ సుడిగాలి మన కుటుంబంలో ఉందా, మన సంఘములలో ఉందా, జాగ్రత్త గమనించాలి. పెనుగాలి ఉందా, పెనుగాలి రాకుండా, సుడిగాలి రాకుండా మనం రెక్కలు ధరించుకుందాం. ప్రార్థన అనేటువంటి రెక్క, విశ్వాసం అనేటువంటి రెక్క ధరించుకొని మనము ప్రార్థనలో, విశ్వాసంలో ముందుకు సాగినప్పుడు మనం ఈ పెనుగాలిని తప్పించుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు, సుడిగాలిని తప్పించుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, కాబట్టి ఈ విధంగా దావీదు రెక్కలు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధముగా మనము దావీదులాగా మనము రెక్కలు ధరించి ప్రశాంతంగా ఉండడానికి దేవుని దగ్గర విశ్వాసంతో, ప్రార్థనతో మనము ముందుకు సాగినట్లయితే ఈ పెనుగాలి, సుడిగాలి నుంచి తప్పించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు వాక్యమును ఆశీర్వదించును గాక.